అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఏంటండి వీడియో చేస్తూ కూర్చుని పక్కన బకెట్‌తో నీళ్లు పెట్టుకున్నారు అని అనుకుంటున్నారా అండి? దీని గురించి చెప్పటానికనే ఈరోజు వీడియో చేస్తున్నా. ఒక వారం 10 రోజుల నుంచి అండి ప్రతిరోజు కూడాని నైట్ టైము ఏసీ ఫుల్ ఏసేసుకుంటాం కదా! అంటే నైట్ అంతా కూడా ఏసీ ఏసుకుంటాం కదా! ఒక బకెటెడ్ నీళ్లు ఇలా పెడుతున్నామనమాట అండి. నార్మల్ నీళ్ళు. మామూలు నీళ్ళు ఓ బకెట్‌తో పెట్టేసేసి ఇట్లా పెడుతున్నాము. అది ఎందుకనేది వివరం చెప్తాననమాట అండి. ఇదైతే నాకు చాలా బాగా పనిచేసిందండి. సాధారణంగా మనం అందరం ఏసీలేసుకుంటాం. ఒక్కొక్కళ్ళు అంటూ ఉంటారు, నాకు ఏసీ పడదండి. తలనొప్పి వచ్చేసేస్తోంది, గొంతంతా నొప్పొస్తోంది, కళ్ళు మంటలుగా ఉంటాయి. ఏసీ ఉంటే మాత్రం నాకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. ఇలా కూడా అంటూ ఉంటారు కదా! అఫ్‌కోర్స్ నాకు కూడా ఆ ప్రాబ్లమ్ ఉండేదండి. రాత్రంతా గనక ఏసీ వేసుకుంటే ఉదయానికి గొంతు నొప్పిగా ఉండేది, కళ్ళు కొంచెం మంటలుగా ఉండేవి. తలనొప్పి అటువంటిది లేదు కానీ, ఇవి 2 మాత్రం బాగా విసిగిస్తూ ఉండేవి. అలానే అందుకనే పోనీ ఏసీ ఏసుకోకుండా పడుకుందామా అంటేనేమో ఎండలు విపరీతంగా ఉంటున్నాయి, నిద్ర సరిగా పట్టదు. అంతలా మనకి జీవితంలో ఒక పార్ట్ అయిపోయిందనుకోండి ఏసీ అనేది. అయితే ఇలా ఓ బకెటెడ్ నీళ్లు పెట్టుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్ అంతా ఉండదు అని ప్రేమ చెప్తే ఒక వారం రోజుల నుంచి చూస్తున్నానండి. ఒక వారం రోజుల నుంచి కూడా ఇట్లా ట్రై చేశాను. చాలా బాగా పనిచేసిందండి. ఈ గొంతు నొప్పి గానీ, కళ్ళు మంటలు గానీ ఏమీ లేవు. దాని గురించి మీకు చెబుదామని చెప్పే వీడియో చేస్తున్నాను అనమాట అండి. ఎప్పుడైతే మనం ఏసీ ఏసుకున్నప్పుడు మొత్తం అన్నీ క్లోజ్డ్ ఉంటాయి కదండీ! మొత్తం కిటికీలు, తలుపులు అన్నీ క్లోజ్ చేసుకొని ఏసీ ఏసుకుంటాం కదా! గదిలో ఉండే తేమ అంతా కూడా ఏసీ లాగేసేసుకుంటది. డ్రై అయిపోతుందంటండి. కొందరికైతే పెదాలు పగిలిపోవటం, స్కిన్ పగిలిపోవటం ఇలా కూడా ఉంటదంటండి. నాకు అవి లెవ్వులేండి. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కో ప్రాబ్లమ్ ఉండొచ్చు. ఇలా ఒక బకెట్ నిండా నీళ్లు పెట్టటం ద్వారా ఆ తేమ శాతం ఏదైతే లేకుండా ఉందో అది కవర్ చేస్తదంటండి. సింపుల్ టెక్నిక్ ఇది. ఇది చాలా బాగా పనిచేసింది. మీరు కూడా ఏసీ వేసుకుంటే గనక తప్పకుండా ఒక బకెట్ నీళ్లు పెట్టుకుని చూడండి. మీకు తేడా తెలుస్తది. ఇక ఏసీ మాకు పడట్లేదు, తలనొప్పొస్తోంది, పెదాలు పగిలిపోయినియి, గొంతు నొప్పి ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. అందుకననమాట ఇది వివరంగా చెప్తున్నా. అలానే నేను ఈ వాటర్‌లో కర్పూరం వేసుకుంటున్నానండి. కర్పూరం డబ్బా కూడా ఇక్కడే ఉంచుకుంటున్నాను. ఇదిగోండి పచ్చ కర్పూరం అంటారు కదా! పచ్చ కర్పూరం. అంటే దేవుడికి మనం కర్పూరం వెలిగించేది బిళ్ళలు బిళ్ళలు రౌండ్‌గా ఉంటాయి కదా! అది మామూలు కర్పూరం తయారు చేసింది. దీన్ని పచ్చ కర్పూరం, ముద్దారతి కర్పూరం అంటారనమాట అండి. ముద్దలాగా ఉంటే ముద్దారతి కర్పూరం అంటారు. పచ్చ కర్పూరం అంటారు. ఇది తినే ఆహార పదార్థాల్లో వాటిల్లో కూడా ఈ కర్పూరం ఏస్తారనమాట. అది కొంచెం ఈ నీళ్ళల్లో ఇట్లా వేసేసుకుంటే అండి మంచిగా రూమ్ కూడా సువాసన వస్తూ ఉంటుందనమాట. ఇదిగోండి. ఇంత ముక్క సరిపోతుంది. ఎక్కువ అక్కర్లేదు. ఒక చిన్న కర్పూరం బిళ్ళ, ఒక 2 బిళ్ళలు, 3 బిళ్ళలు కలిపినంత కర్పూరం ముక్కని పొడిలాగా ఇట్లా చేత్తో నలిపేసేసి ఆ నీళ్ళల్లో వేసుకోవాలండి. లేదంటే ఇదిగోండి ఇట్లా జవ్వాదు అంటారు కదా! జవ్వాదు పౌడరు అని మనం పూజల్లో వాటిలో వాడుతూ ఉంటాము. కుంకుమలో కలుపుతూ ఉంటాము. ఈ జవ్వాది పౌడర్ ఉంటే దాన్ని కూడా ఒక్క చిటికెడు వేసుకున్నా బావుంటుందండి. ఇది చిన్న డబ్బా ఉంటదనమాట. ఇది రూ. 35, రూ. 50 ఉంటదండి జవ్వాది. ఒకటి తెప్పించుకుని ఉంచుకోండి. ఇప్పటి వరకు అలవాటు లేకపోతే చాలా బావుంటదండి. వెంకటేశ్వర స్వామికి మెడకి రాస్తూ ఉంటాననమాట అండి. అంటే ఆయన కంఠం దగ్గర జవ్వాది పౌడర్‌ని పెడుతూ ఉంటాననమాట. అలా ఈ జవ్వాది పౌడర్‌ని ఒక్క పించి చిటికెడు ఈ బకెట్ నీళ్ళలో వేసుకున్నా కూడాని లైట్ స్మెల్ వస్తూ ఉంటుందనమాట అండి. అంటే మనం బయట నుంచి లోపలికి రాంగానే రూమ్‌లోకి రాంగానే మంచి సువాసన లైట్ స్మెల్ హాయిగా ఉంటుందనమాట అండి. అంటే మరీ హార్డ్ స్మెల్‌గా కాకుండా ఉంటుంది. కర్పూరం గానీ, ఇది గానీ లేదా ఇవి 2 కూడా వేసుకోవచ్చు. ఇది వేసుకుంటే చాలా కొద్దిగా వేసుకోవాలి ఈ పొడి. ఇవన్నీ చిన్న చిన్న చిట్కాలండి. ఈ చిట్కాలన్నీ కూడాని మనకి బాగా పనిచేస్తున్నాయి. నేనిది ముందు వాడి చూసి తర్వాత మీకు చెబుదామనే ఉద్దేశంతో చెప్పలేదనమాట. ఇప్పటికి 8 రోజులు, 9 రోజుల నుంచి ఇట్లా పెడుతూ ఉన్నాననమాట అండి. ఉదయమే ఈ బకెట్ తీసేసి నీళ్ళు ఆ మొక్కల్లో అక్కడ వేసేస్తాం, అవతలేసేస్తాము. మళ్ళీ రాత్రికి. అంటే
రాత్రిపూటే అని కాదండి. ఏసీని మనం ఎప్పుడు వాడుతున్నా ఇప్పుడు ఇక ఎండలు ముదిరిపోయి మనకి రోహిణి కార్తె వచ్చిందంటే 24 అవర్స్ ఏసీ యేసుకున్నట్టే వాడేస్తూ ఉంటాం కదా! డే టైమ్ అయినా సరే ఏసీ ఎక్కువ వాడేటప్పుడు ఓ బకెట్ నీళ్లు కూడా పెట్టుకోండి. చాలా బాగా పనిచేసింది. ఏసీ నాకు పడదు, ముక్కు దిబ్బడేస్తుంది, తుమ్ములు వస్తున్నాయి, తలనొప్పొస్తోంది, మైగ్రేన్ నొప్పొస్తోంది, స్కిన్ పగిలిపోతోంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ చెప్పేవాళ్ళు అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి చూడండి. ఇవి విసిగిస్తూ ఉంటాయి. వాటన్నిటికి చెక్ పెట్టేయొచ్చు ఒక్క బకెటెడు నీళ్లతోటండి. అలానే ఈ నీళ్లలో ఎటువంటి కెమికల్స్ కూడా వేయకుండా ఉంటే మంచిదని చదివాననమాట అండి. అందుకనే కర్పూరమే వాడుతున్నాను. ఎందుకంటే మనం ఇందులో ఇంకేమన్నా మంచి రూమ్ ఫ్రెషనర్లు అటువంటివి కూడా వాడొచ్చు. కానీ ఇలా ఏసీ యేసుకుని మొత్తం క్లోజ్ చేసుకుని ఉన్నప్పుడు రూమ్ ఫ్రెషనర్లు అని చెప్పి స్ప్రేలు కొట్టడం అటువంటిది కూడా మంచి పద్ధతి కాదండి. ఎందుకంటే అందులో ఎలాగైనా సరే కెమికల్సే ఉంటాయి. ఎంత న్యాచురల్ అయినా సరే, న్యాచురల్ పువ్వుల నుంచి చేశాము అని అన్నా సరే అందులో కెమికల్స్ ఉంటాయి. ఇంకా మీకేమన్నా రూము మంచి సువాసనగా ఉండాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి. ఇక్కడ కిటికీలో ఉంటుంది, మాకు చూపిస్తాను ఉండండి. ఇదిగోండి, మల్లెపువ్వులు తీసుకుంటాను, దేవుడికి వేసేస్తాను. కొన్ని ఒక చిన్న మల్లెపూల మొక్క ఇక్కడ పెడతాను. రూమ్లో మంచి వాసన వస్తుంది అనమాట అండి. ఇవేమో మా పెరట్లో మల్లెపూలండి, బాగానే పూస్తున్నాయి. ఓ 10-15 అట్లా పూస్తున్నాయి అనమాట. స్వామికి పెట్టేసి ఒక 4-5 పువ్వులేమో ఇక్కడ పెడతాను అనమాట. స్మెల్ ఎంత బాగుంటుందోనండి. ఇవి న్యాచురల్ ఫ్రాగ్రెన్స్ అనమాట. ఈ నిన్నటి మల్లె పువ్వులు అనమాట అంటే ఇవి వెంటనే ఏం తీయను, ఈవేళ తీస్తాను. ఇది చిన్న చిట్కానేనండి. ఒక కెమికల్స్ అటువంటివి వాడే కన్నా కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. రూమ్ అంతా కూడా మంచి సువాసన వస్తుంది. అలా అనమాట అండి. అంటే న్యాచురల్గా రూమ్ అంతా కూడా ఒక మంచి సువాసన, మల్లెపువ్వుల వాసన వస్తుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి అన్ని మల్లెపువ్వులు పెట్టుకుంటే బాగుంటుంది. ఒక్కోసారి ఉదయమే తలలో పెట్టుకుంటాను, ఒక్కోసారి ఇంకా అలానే ఉంచేసేస్తాను అనమాట అండి. రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఇట్టి పరిస్థితుల్లోనూ సువాసన కోసం అని చెప్పి అగరబత్తీలు వెలిగించటం, ధూప్ స్టిక్స్ వెలిగించటం ఇటువంటివి మాత్రం చేయకండి. అంటే ఏసీ ఉపయోగించేటప్పుడు. ఎందుకంటే పొగ వస్తుంది కదండి, ఆ పొగ ఎలా అయినా సరే మన లంగ్స్కే చేరుతుంది. పైగా ఏసీ అనేసరికి మొత్తం క్లోజ్డ్ ఉంటుంది కదా, కంపల్సరీ లంగ్స్కి పట్టేసేస్తుంది. అది మంచి పొగ అయినా చెడు పొగ అయినా అండి. అంటే ఇప్పుడు సిగరెట్ తాగితే ఎంత ప్రమాదమో ఈ పొగ అగరబత్తీలు కానీ లేదా ఇట్లాంటి ధూప్ స్టిక్స్ ఇటువంటి వాటి పొగ కూడా అంతే ప్రమాదం అని చెప్తున్నారు కదండి. అందుకనమాట. ఏమంటే ప్రతిరోజు దేవుడి మందిరంలో కూడా చాలామంది చాలా అగరబత్తీలు వెలిగిస్తూ ఉంటారనమాట. నాకు ఉంది ఆ అలవాటు, కానీ చాలా వెలిగించనండి. ఒకే ఒక్క అగరబత్తీని వెలిగిస్తాను. అది కూడా సూర్యకిరణాలు పడేటప్పుడు ఆ వెలుగుని చూడటం ఇష్టం అనమాట నాకు. అందువల్ల ఆ ఒక్క అగరబత్తీని అలాగా దేవుడికి చూపించి తర్వాత నేను యువతలకు వచ్చేసిన తర్వాత ఒక అగరబత్తీని అక్కడ వెలిగించి పెడతాను అనమాట. ఎందుకంటే ఏ పొగ అయినా సరే అండి లంగ్స్కి ప్రమాదం చేస్తుందంటండి. ఒకవేళ గదిలో అంటే మన ఇట్లా క్లోజ్డ్గా ఉన్న ఈ గదిలో కానీ ఇంట్లో కానీ సాంబ్రాణి పొగ అటువంటివి వేసుకున్నప్పుడు మళ్ళీ డోర్సు విండోస్ అన్నీ ఓపెన్ చేసి ఆ పొగ అంతా వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసి అప్పుడు ఏసీ వేసుకోవాలంటండి. అంటే ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే అని అనుకోండి. మనం ఏంటంటే అంత శ్రద్ధ పెట్టం. అలానే 2 రోజుల క్రితం నేను ఒక వార్త చూశానండి. ఢిల్లీలోనో ఎక్కడో ఏసీ పేలి ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారంటండి. అది చూస్తే భలే బాధగా అనిపించింది. ఏండి ఒకేసారి ఒకే కుటుంబంలో మొత్తం అందరూ అలా చనిపోవటం అనేది ఎంత బాధాకరమైన విషయం అండి. ఏసీ పేలిపోవటం ఏంటి అంటే దానికి కారణాలు అవన్నీ చెప్తూ ఉన్నారు. అంటే ప్రాపర్గా మనం ఏసీని శుభ్రం చేయించకపోవటం వల్ల అదంతా కూడా స్ట్రక్ అయిపోయి ఏదో బ్లాస్ట్ అయింది. దానికి ఏంటో కారణం మనకు తెలియదు, కానీ అది చూసిన తర్వాత ఇంకా మరీ భయం వేసింది అనమాట అండి. అందున ఈ సమ్మర్ వచ్చిన తర్వాత ఎక్కువగా ఏసీలు వాడుతూ ఉంటామండి. నైట్ టైం ఒక్కటే కాదు, డే టైం కూడా వేసుకుంటూ ఉంటాం అలా కదా. సాధారణంగా ఇక సమ్మరు ప్రవేశిస్తోంది, సీజన్ వస్తోంది అనగానే ఒక్కసారి ఏసీలని సర్వీస్ చేయించటం మంచి పద్ధతి అండి. మేమైతే ఎవ్రీ ఇయర్ చేయిస్తాం. ఈ ఇయర్ ఇంకా చేయించలేదు. ఎప్పుడైతే ఈ ఢిల్లీ వార్త చూశానో వెంటనే ఏసీ సర్వీస్లో ఆయనకి ఫోన్ చేయి బాబు అని చెప్పి ప్రేమకు చెప్పాను అనమాట అండి. ఈవేళ రేపో వస్తారు, సర్వీస్ చేయిస్తాను.
అంటే మనకి మనం వాడే వస్తువుల మీద కూడా అవేర్‌నెస్ ఉండాలి అని ఇటువంటివి చూసినప్పుడు తెలుస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఇవన్నీ ఏదో ప్రాణం పోతద్ది, డామ్మని పేలిపోతద్ది అలా అనే కాదండి. మనల్ని ఇబ్బంది పరిచేలాగా ఉన్నాది అనంటే దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఏసీ అనేది కూడా మన జీవితంలో ఒక పార్ట్ అయిపోయిందండి. పూర్వం ఫ్యానేసుకొని పడుకునేవాళ్ళం అంతే. ఇప్పుడు చూడండి ఏసీ లేనిదే పడుకోలేకపోతున్నాం. దానికి కారణం మనం కట్టుకునే ఇళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయిలెండి. పూర్వం మరి పెద్ద పెద్ద ఇళ్ళు గాబట్టి ఫ్యానేసుకుంటే సరిపోయేది. మా మచిలీపట్నంలో అండి మా అమ్మగారు వాళ్ళు నేను పుట్టినప్పుడు అంటే 1967లో ఫ్యాన్ కొన్నారంటండి. టేబుల్ ఫ్యాన్. ఆ ఫ్యాను, పట్టు మంచం 2 మాత్రం నాయే అనమాటండి. నేను చదువుకునేటప్పుడు కూడా ఆ పట్టు మంచం దగ్గర పెద్ద పెద్ద కిటికీలు 2 ఉండేయి. అంటే పూర్వం వీళ్ళకి కిటికీలు తెలుసు కదండీ! ఆ కిటికీల్లో మనం ఎక్కి కూర్చునే అంత ప్లేస్ ఉంటుందనమాట. ఒక కిటికీలో పుస్తకాలు పెట్టుకునేదాన్ని, ఒక కిటికీలో కూర్చుని చదువుకునేదాన్ని. అంటే మంచం పక్కనే ఆ 2 కిటికీలుండేయి. ఆ మంచం కూడా పెద్ద ఎత్తు, ఇంత ఎత్తు ఉండేదనమాటండి. అంటే అడుగున ఇంతంత రాళ్ళు వేసి పెట్టేవాళ్ళు. అడుగున బియ్యం బస్తాలు, బియ్యం డ్రమ్ములు ఇలాంటియన్నీ పెట్టుకోవటానికి, సామాన్లు పెట్టుకోవటానికి పూర్వం పద్ధతనుకోండి. ఎందుకు చెప్తున్నానంటే 1967లో ఆ ఫ్యాను మా ఇంట్లో మొదటిసారిగా ఫ్యాన్ కొనటం జరిగింది. ఆ తర్వాత సీలింగ్ ఫ్యాన్‌లు అయన్నీ కొన్నారనుకోండి. నేను పెద్దయిన తర్వాతండి నా పెళ్ళికి కూడా ఆ ఫ్యాన్ ఉన్నది. ఢమ 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 పెద్ద చప్పుడొస్తూ ఉండేది. అయినా సరే అండి అది నా ఫ్యాను, నా మంచం. అది నవ్వొస్తూ ఉండేదనమాట. ఆ తర్వాత ఇక మన లైఫ్‌లోకి ఏసీ ప్రవేశించింది. అది ఎంతలా అంటే నేను మొన్న ఒక షార్ట్ కూడా పెట్టాను. మీరు గమనించుంటారండి. మేము పర్ణశాలకి వెళ్ళి వచ్చే దారిలో అనమాట అండి. ఒక పాక, పూరి పాక అంటాం కదా! పూరి పాక ఉన్నది. దానికి ఏసీ పెట్టున్నది. ఏంటి అని కనుక్కుంటే ఒక రిక్షా పుల్లర్ హౌస్ అంటండి అది. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆనందం కూడా కలిగించిందండి. ఎందుకంటే ఉన్నంతలో సంతోషంగా బ్రతకటానికి ప్రతి ఒక్కరూ తాపత్రయపడుతున్నారు కదా! మనం మామూలుగా ఏమంటామంటే, ఆ! పాకకు కూడా పెట్టుకున్నారని ఒకలాంటి ఒక ఫీలింగ్ కలుగుతది. అతని లైఫ్ ఏదో అతను హ్యాపీగా ఏసీ పెట్టుకున్నాడు. అది చూసి కూడా నేను వీడియో తీశాను అనమాట అండి. చిన్న షార్ట్ కూడా పెట్టాను. అంటే ఏసీ అంతలాగా మన లైఫ్‌లో ఒక పార్ట్ అయిపోయింది. దానికి ఎలా పడితే అలా వాడటం కాకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకొని వాడటం ద్వారా మనం ఇంకొంచెం హ్యాపీగా వాడొచ్చు. అలానే ఎటువంటి కెమికల్స్ గాని ఏమి కూడా రూమ్‌లో వాడకుండా ఉండటం మంచిది. అంటే రూమ్ స్ప్రేయర్‌లు గాని ఇటువంటియి. ఒక్కోసారి ఆహ్, మంచి స్మెల్ రావటానికి ఏయో ఒకటి తగిలిస్తూ ఉంటారు. చిన్న చిన్నవి ఏయో పెడుతూ ఉంటారు కదండీ! అవన్నీ కూడా ఏసీ వాడేటప్పుడు అవాయిడ్ చేయాలంటండి. అటువంటి ఏమీ యూజ్ చేయకుండా ఉంటే మంచిది. సువాసన వచ్చే ఏమన్నా మంచి పువ్వుల్లాంటియి అనుకోండి, అవి ఎటువంటి చెడుపు చెయ్యవనమాట మనకి. ఇదేమిలే చిన్న చిట్కా అండి. మనం ఈ ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్ ముఖ్యంగా ఏసీ వాడేటప్పుడు ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందనమాట. నాకు తెలిసిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు కూడా తెలియచేద్దాము అని చెప్పి వీడియో చేశాను. ఇది మీకు ఉపయోగపడితే గనక ఆచరించండి. మన బంధువుల్లో అందరూ కూడా ఏసీ వాడుతూ ఉంటారు కదా! తెలియని వాళ్ళకి ఎవరికన్నా ఉంటే వాళ్ళకి కూడా తెలియచేయండి. ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.